హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఉడికించిన ఎగ్స్తో రొటీన్గా కాకుండా చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు పల్లీలను వేసుకోవాలి. పావు కప్పు ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేపుకోవాలి. 1 నిమిషం తర్వాత ఒక ముక్క దాల్చిన చెక్క, 3 ఏలక్కలు, 5-6 లవంగాలని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని మరో 2 నిమిషాలు బాగా వేగేలాగా వేపుకోవాలి. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా యూస్ చేయొచ్చండి, బట్ ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి 2-3 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరోసారి దీన్ని ఇలా ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా నీళ్ళని పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మసాలా పేస్ట్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ని వేసుకొని పావు స్పూను జీలకర్ర వేసి వేగాక కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఉల్లిపాయ తరుగుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మరీ బ్రౌన్గా కాకుండా ఒక 50% వరకు ఉడికేలా ఇలా వేపుతూ ఉడికించుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత 1/4 స్పూను కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, పావు స్పూన్ పసుపు, పావు స్పూను జీలకర్ర పొడిని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోగా నేను ఎగ్స్ని ఆల్రెడీ 6 ఉడికించి పెట్టుకుంటున్నానండి. వీటిని ఒకసారి ఇలా బాగా మ్యాష్ చేస్తున్నట్టుగా చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్ పీసెస్ని రెడీ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనము ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసుకోవాలి. అలాగే పావు స్పూను గరం మసాలా, పావు స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ వేయడం వల్ల కర్రీ టేస్టే మారిపోతుందండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇలా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కర్రీ మరీ జారుగా ఉండకూడదండి, ఇలా థిక్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఎగ్ పీసెస్ని కాస్త పెద్దగా ఉండేలా కూడా కట్ చేసుకోవచ్చు. చివరిగా కొంచెం కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీ, చపాతీ, దోశ అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.